హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పెన్షన్ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా అయితే పేరైతే మార్చడం జరిగింది. అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 4,000 పెన్షన్ ఎవరికైతే రావడం జరుగుతుంది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు కూటమి ప్రభుత్వం అయితే మనకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అధికారంలో రాగానే మనకు 3,000 నుంచి పెన్షన్‌కి అయితే 4,000కి అయితే పంపించేస్తామని చెప్పడం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు రాష్ట్రంలో 65.39 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్లకు ప్రభుత్వం అయితే ఇవ్వడానికి కోసము ప్రస్తుతము 1939 కోట్లయితే ఖర్చయితే అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనకు 4,000 పెన్షన్ అయితే మనకు జూలై నెల నుంచి అమలైతే అవుతుంది. సో 4,000 పెన్షన్ ఎవరికైతే వస్తుందనేది మనం చూసుకుందాము. సో ముందుగా వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, చర్మ కళాకారులకు, మత్స్యకారులకు, మరి ఒంటరి మహిళలకు, సాంప్రదాయ చెప్పులు కుట్టే వరకు, ట్రాన్స్‌జెండర్‌లకు, మరి డప్పు కళాకారులకైతే పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే మనకు 4,000 అయితే రావడం జరుగుతుంది. అలానే ఫ్రెండ్స్, మనకు 5,000 పెన్షన్ తీసుకుంటున్న వారికి, అంటే ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఎవరైతే 5,000 పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకు 5,000 నుంచి 10,000కి అయితే పెంచడం జరిగింది. అయితే ఇది ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు మనకు పెంచారు. అయితే ఎలిఫెంటిసిస్ గ్రేడ్ 4 వ్యాధి ఉన్న వాళ్ళకు, కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి ఇలాంటి రోగులు ఉన్న వారికి మనకు 5,000 నుంచి 10,000కి అయితే పెంచడం అయితే జరిగింది. అయితే దీనితో పాటు వికలాంగులకైతే మనకు పెన్షన్ కూడా పెంచడం అయితే జరిగింది. వికలాంగులకు పెన్షన్ను 3,000 రూపాయలైతే మనకు గత ప్రభుత్వం ఇస్తూ ఉండేది. కానీ ఆ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది. సో అలానే వికలాంగులతో పాటు కుష్ఠవ్యాధిగ్రస్తులకు కూడా 6,000 రూపాయలైతే పెంచడం జరిగింది. అయితే పూర్తిగా ఎవరైతే వికలాంగులైనటువంటి ఉంటారో, అంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఎవరైతే పూర్తిగా వికలాంగులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు మనకు గత ప్రభుత్వం 5,000 రూపాయలైతే పెన్షన్ ఇచ్చేది. అయితే కొత్త ప్రభుత్వం అయితే 5,000 పెన్షన్ వాళ్ళకి 5,000 నుండి 15,000 రూపాయలకైతే పెంచడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడైతే మీరు వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుంటారు. 4,000 పెన్షన్ ఎవరికైతే రావడం జరుగుతుంది, 5,000 పెన్షన్ ఎవరికి, మరి 6,000 పెన్షన్ ఎవరికి, 15,000 పెన్షన్ ఎవరికైతే పూర్తిగా మీకు సమాచారం అయితే తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను. అలానే ఫ్రెండ్స్, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. మీ యొక్క డౌట్కి అయితే సమాధానం అయితే తప్పకుండా చెప్పడం అయితే జరుగుతుంది. అలానే ఫ్రెండ్స్, మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్లో గత కొన్ని రోజుల్లో కొన్ని సమస్యల వల్ల వీడియోలు అయితే రాలేకపోయాయి. సో అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకైతే వీడియో రూపంలో అయితే తెలియడం అయితే జరుగుతుంది. సో మీరు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన వచ్చిన గంటను కూడా ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్.